కంటిన్యూగా వైసీపీ వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు. మొన్నటి వరకు మల్లపనేని వంశీ అరెస్ట్ అయ్యారు. మళ్ళీ అవినాష్, మిథున్ రెడ్డి అంటే వైసీపీ వాళ్ళు కంటిన్యూ అరెస్ట్ అవుతూ వస్తున్నారు. దాని గురించి అంటే కక్షపూరిత రాజకీయం చేస్తుంది కూటమి ప్రభుత్వం అని వాళ్ళు విమర్శిస్తున్నారు. కావాలని ఏ తప్పు లేకుండా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి. అసలు కక్షపూరితం ఏముందమ్మా అందులో? అసలుకి కూటమి ప్రభుత్వం వెంటనే వేగంగా చర్యలు తీసుకోలేదని అందరూ బాధపడతా ఉన్నారు. మిమ్మల్ని గెలిపించింది ఎందుకు? 164 సీట్లు ఎందుకు ఇచ్చాము? 15 నెలలైన తర్వాత కూడా మీరు ఇంకా కొడాలి నానిని ఎందుకు అరెస్ట్ చేయలే? మీరు కొడాలి నాని దొరకలేదని ఏదో కొడాలి నానికి నోటీసులు ఇచ్చాము, కొడాలి నాని లేడు, అప్ స్కాండ్ అయ్యాడు అంటారు. అరే రోజు కనపడుతున్నాడు కదా బెల్ట్లు వేసుకున్నాడుకి. సో కొడాలి నాని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంత వల్గర్ గా మాట్లాడిన వ్యక్తిని మీరు ఏ రకంగా అతని పేరు మీద కుంభకోణాలు ఉన్నాయి, ఎందుకు అరెస్ట్ చేయలేదు? అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, అధికారంలో రాకనే ద్వారంపూడిని మోకాళ్ళ మీద నిలబెడుతూ రోడ్డు మీద ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేస్తామని చెప్పారు కదా, ఎందుకు అరెస్ట్ చేయలేదు? అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు, అనేక కుంభకోణాలకు పాల్పడ్డాడు, డిఫాక్టో సీఎం అంటారు. సో రాయలసీమలో ఎర్రచందనం నుంచి అనేక స్కాములకు ప్రధాన సూత్రధారి అని అంటారు. అంటే ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు? ఇలా చాలా మందిని అరెస్ట్ చేయాలి. నిజంగా మీరు కక్షపూరిత రాజకీయాలు వాళ్ళు పాల్పడి ఉంటే వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఉండాలి కదా. అట్లీస్ట్ అంటే తప్పులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి ఉండాలి కదా. వాళ్ళను పోనీ ఉండని మంచిదే కదా. అసలు ఈ సమాజంలోనే ఆ పార్టీ ఉండడానికి అర్హత లేదంటుంటే 90% ఉంటే ఇంకేం తప్పేం లేదు కదా. సో నేనేమంటానంటే కక్షపూరిత విధానాలకు వాళ్ళు పాల్పడి ఉంటే బాగానే ఉండేది అంటున్నా నేను కూడా. అంటే ఈ సమాజంలో పుచ్చులు నువ్వు కూర వండుకుంటావమ్మా, పుచ్చు వంకాయలు పాసిపోయినాయి లేకపోతే పండిపోయినాయి ఇవన్నీ తీసేస్తారు కదా, తీసేసి కూర వండుకుంటాం, అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. అలా కాకుండా అవన్నీ ఉన్నాయనుకోండి మన అనారోగ్యం పాలవుతాం కదా. సమాజంలో కూడా ఇలాంటి అవినీతి రాజకీయ నాయకులు, బూత్ రాజకీయ నాయకులు ఉంటే సమాజం కూడా పాడవుతుంది. వాళ్ళందరినీ ఎరాడికేట్ చేయాలి కదా, చేయట్లేదు ఈ ప్రభుత్వం. వాళ్ళు కక్షపూరితం అంటున్నారు కానీ అసలు వీళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదని ఇటువైపు ఓట్లేసిన ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సినిమా అయిపోయింది, పవన్ కళ్యాణ్ గారు సినిమా అయిన తర్వాత నేను కంప్లీట్ గా పార్టీ పైన ఫోకస్ చేస్తాను, క్యాడర్ పైన ఫోకస్ చేస్తాను అంటున్నారు. దాని గురించి మీరు అంటే ఫోకస్ చేయడం అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఫోకస్ ఓవరాల్ గా కంప్లీట్ గా పార్టీలో మెంబర్స్ ని పెంచుతారా, లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యేస్ కొంతమందిని తీసేశారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, వాళ్ళపైన ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? మీరు ఎలా అనుకుంటారు? పార్టీ మీద ఫోకస్ చేయడం అంటే ఇప్పుడు చాలా చోట్ల సంస్థాగత ఎన్నికలు రాబోతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అటువంటిప్పుడు పార్టీకి గట్టిగా పార్టీ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. పార్టీలో కొంత నాయకులను ఎన్నిక చేసే బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన పార్టీలోకి చాలా కాలం అయింది, ఆయనకి ఇంకా పూర్తి స్థాయి బాధ్యతలు ఇవ్వాలి. ఇలాంటి వాళ్ళందరికీ కూడా బాధ్యతలు ఇచ్చి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత తీసుకునే అవకాశం ఉంది. అంతే తప్ప దీనికి సస్పెండ్లు చేయడం ఇంకోటి అట్లా ఇప్పటికే చాలా మందిని ఆయన కొన్ని విషయాలు ఏంటంటే సస్పెన్షన్ చేయటంలో ఆయన కూడా రాంగ్ ఇన్పుట్స్ వెళ్ళొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారికి అన్ని ఆయన తెలియాలని లేదు కదా, మా రాంగ్ ఇన్పుట్స్ వెళ్ళొచ్చు కదా. పవన్ కళ్యాణ్ చుట్టూతో ఉన్న వాళ్ళు ఆయనకి ఏం చెప్తున్నారు? టీవీ రామారావుని సస్పెండ్ చేశారు, నేను క్షేత్రస్థాయిలో నేను కనుక్కున్న కొవ్వూరులో. సో కాదండి మనకు చాలా అన్యాయం జరిగింది, ఆయన మాట్లాడింది కరెక్టే అంటున్నప్పుడు డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో తప్పు చేశారని అనుకుంటాం కదా. అయితే పవన్ కళ్యాణ్ తప్పు చేశారంటే పవన్ కళ్యాణ్ తెలిసి చేస్తారని ఎవరో ఒకరు అన్ని చెప్పాలి కదా. ఆ చెప్పే టీం ఏదైతే ఉందో వాళ్ళు సరిగా చెప్పట్లేదేమో, సరిగా ఇన్పుట్స్ ఇవ్వట్లేదేమో, అందుకోసం ఆయనకి ఎక్కడో డౌట్ వచ్చింది. ఎస్ నేను ప్రాబ్లం ఏంటంటే అన్ని పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చేస్తారమ్మా, ఆయన మనిషే కదా. ఆయన విష్ణుమూర్తిలాగా 10 చేతులు లేవు కదా ఆయనకి. అన్ని ఆయన చేయాలంటే ఎట్లా చేస్తారు? పార్టీలో సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ ఉండాలి. ఆ నలుగురే పార్టీలో ఆయన్ని కలవగలిగితే ప్రాబ్లం అయితే కనీసం 10-15 మంది ఆయన కలవగలిగితే డెఫినెట్ గా మంచి రోజులు వస్తాయి. ఆయన పార్టీ మీద ఫోకస్ చేయటం అనేది డెఫినెట్ గా ఈ రాష్ట్రానికి మంచిది. ఇంకోటి ఏంటంటే మన శ్రీకాళహస్తి ఉన్నారు కదా, వాళ్ళ పైన ఇప్పుడు కేసు అయ్యింది. వాళ్ళ పిఏని డ్రైవర్ ని చంపేసి తన్ని తమిళనాడులో వేసారని చెప్తున్నారు. అది నిజమే అంటారా, లేకపోతే టీడీపీ వాళ్ళు ఏమైనా ఎమ్మెల్యే గేమ్ ప్లే చేశారన్నారు, అదేమైనా ఉందంట? అంటే అందులో సమగ్రమైన విచారణ జరగాలి, అంతే తప్ప దాన్ని మనం ఒక డెసిషన్ కి రాలేం. సమగ్రమైన విచారణ జరగాలి. ఇందులో కొన్ని వేళ్లు బొజ్జల సుధీర్ రెడ్డి మీద చూపిస్తున్నాయి, కొన్ని వేళ్లు ఈ అమ్మాయితే తప్పండి. వాస్తవానికి ఈ అమ్మాయి ఎవరు ఏం చేసినా, న్యూడ్ వీడియోలు తీసినా, ఇంకోటి చేసినా, లేకపోతే రహస్యాలు ఎవరన్నా ఒక మనిషిని చంపేయడం తప్ప కదా.
ఒక మనిషి మీద ఒక మనిషిని చంపేయడం అనేది తప్పు కదా. అలా చంపేస్తే అది నేరమే కదా. ఏమని మరి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు, ఏం స్పందించాలి? అట్ ద సేమ్ టైం చనిపోయిన అబ్బాయి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానే, ఎవరైతే చంపిన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులే. వాళ్ళ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఏదో ఉంది. ఈ కాన్ఫ్లిక్ట్ రాజేసిన వాళ్ళు ఎవరు, బొజ్జల సుధీర్ రెడ్డి పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా ఎంక్వైరీ జరగాలి అంటారు అనేది. ఇందులో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఆయన తీర్పులు ఇచ్చడానికి, ఆయన తీర్పులు ఇవ్వడానికి ఆయన న్యాయమూర్తి, లేకపోతే ఆయన ఏమన్నా ఎంక్వైరీ సంస్థలు ప్రభుత్వం చేస్తూ ఉంది కదా. అనవసరంగా చాలా మంది కువిమర్శలు చేస్తున్నారు. గంజాయి, తులసి పేరు పెట్టుకున్న గంజాయి మొక్కలు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని ఇలా అయిపోయారు అని ఏదో మాట్లాడుతున్నారు. ఆ గంజాయి మొక్కలకి ఏం తెలుసు, తెలియదు కదా. ఎవరి వైపు మొగ్గు చూపాలి పవన్ కళ్యాణ్ గారు, ఎవరిది న్యాయం అని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. మీ అందరికి తెలియని విషయాలు ఆయనకు తెలుసు కదా, చాలా ఇన్పుట్స్ ఆయనకు ఉంటాయి కదా. ఇవాళ వినుత కోటని వెనకేసుకొచ్చి ఏం చెప్పాలి ఆయన? వినుత కోట మర్డర్ చేయడం కరెక్ట్ అని చెప్పాలా? లేదు కదా. పోనీ ఆ అబ్బాయిని వెనకేసుకొచ్చి ఏం చెప్పాలి? వీడియోలు తీయడం కరెక్ట్ అని చెప్పాలా? ఏం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు? చట్టం తన పని తాను చేసుకుపోద్ది. ప్రభుత్వంలో ఉన్నాడు ఆయన, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. డెఫినెట్ గా చట్టం తన పని చేస్తుంది. అక్కడ చివరికి దోషులు ఎవరు, ఈ పాత్రలు ఎవరు? డెఫినెట్ పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు, వీళ్ళే చంపారని. అసలు వీళ్ళే మేము చంపలేదు అంటున్నారు. నిర్ధారణ చేస్తారు, మన చేతిలో కూడా లేదు. అది ఏమైనా మ్యానిపులేట్ చేయడానికి కూడా లేదు. తమిళనాడు పోలీసులు, అది మంచిదే కదా. అది నేనేమనుకుంటున్నా, తమిళనాడు పోలీసులు దాన్ని చేయడమే కరెక్ట్ అనుకుంటున్నా. ఎందుకంటే ఈడకు వచ్చి ఏం జరిగినా అది మ్యానిపులేషన్ జరిగిందంటారు. ఒకవేళ వినుత కోట అనే దుర్మార్గురాలని తేలిందనుకో, అది తెలుగుదేశం మ్యానిపులేట్ చేసిందంటారు. పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోలేదంటారు. లేదు, వినుత కోట కాదు, వాడికే వాడు ఆత్మహత్య చేసుకున్నాడు అన్నారనుకో, పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ మ్యానిపులేట్ చేశారంటారు. ఎందుకు వచ్చింది? అసలు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాటి విషయంలో అసలు రూపాయి అవినీతి చేయడం, అందరికి సేవ చేయడం, అందరికి ఇవ్వడం తప్ప ఆయనకి ఇంకోటి ఏమీ తెలియదు. అలాంటి వ్యక్తి ఇలాంటి నేరాల్ని ప్రోత్సహిస్తాడా? సొంత అన్నో, తమ్ముడో, బామ్మర్తో ఎవరు చేసినా కానీ ఆయన శిక్షించమనే చెప్తాడు. అలాంటి ఒక నిస్వార్థపరుడైన నాయకుడు దేశంలో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు, హృదయమున్న నాయకుడు ఎవరు లేరు. అలాంటి ఆయన మీద ఈ గంజాయి మొక్కలు, తులసి పేరు పెట్టుకున్న గంజాయి మొక్కలు ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. సో వీళ్ళకి కూడా తెలియాల్సింది ఏంటంటే, జనసేన ఇతరులకు కావచ్చు, అలాంటి ఛానల్స్ని మీరు రిపోర్ట్ చేయండి, బ్లాక్ చేయండి, బ్లాక్ కొట్టండి. అంతే తప్ప ఆవిడ ఏమి చెప్పిందో చూద్దామని చెప్పేసి వీళ్ళు చేసి ఇలా చెప్పింది నాకు 10 మంది పంపించారు. ఇలా చెప్పింది తెలుసా? ఈవిడ ఎందుకు చూసావా ఆమె వీడియోలో? ఆమె ఎప్పుడు బురద చల్లుతుందో తెలుసు కదా. ప్రకాష్ రాజు మంచి చెప్తాడా పవన్ కళ్యాణ్ గారి గురించి? రోజా మంచి చెప్తుందా పవన్ కళ్యాణ్ గారి గురించి? ఈ గంజాయి మొక్క మంచి చెప్తుందా పవన్ కళ్యాణ్ గురించి? చెప్పదు కదా. చెప్పనప్పుడు మీరు అలా చూసి అయ్యో ఇలా చెప్పిందని బాధపడడం అవసరమా? కాబట్టి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో పర్ఫెక్ట్ గా ఆయన స్టాండ్ ఆయనలో ఉన్నారు. ఆయన చట్టం, న్యాయం, ధర్మం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు.